కాలు వాటర్ ఫాల్స్ ఇదొక అత్యంత ఎత్తైన జలపాతం అన్నమాట. మహారాష్ట్రలో దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ప్రతి ఒక్క ట్రెక్కర్స్కి ఇదొక మంచి స్పాట్ అనే చెప్పొచ్చు. ఈ కాలు వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకోవాలంటే ఎట్లా రీచ్ అవ్వాలి మొత్తము మనము ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. లెట్స్ ఎంజాయ్ ద వీడియో. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. ఈరోజు మనము కాలు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడున్నా మీరు ఫస్ట్ పూణేకి అయితే రావాలి. మనము హైదరాబాద్ నుంచి పూణే వరకు ఈ కావేరీ ట్రావెల్స్లో అయితే వచ్చాము అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్ చూడండి. మనము మ్యాప్ ఓపెన్ చేసి బైక్ రెంటల్స్ అని సెర్చ్ చేస్తే పూణేలో మనకి చాలానే కనిపిస్తాయి. అట్లా కాకుండా నేను డిస్క్రిప్షన్లో ఒక నంబర్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయితే ఆయన ఒక బైక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. పర్ డేకి 900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు అనమాట. ఆ బైక్ వచ్చేసి ఇదే మేము తీసుకున్న బైక్ పల్సర్ 150. అండ్ ఈ బైక్ మేము రెంట్కి తీసుకొని మనం కాలు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము. పూణే నుంచి అప్రాక్స్గా 134 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి కాలు వాటర్ ఫాల్స్. మన జర్నీ టైం వచ్చేసి 134 కిలోమీటర్స్కి 3.5-4 అవర్స్ అయితే పడుతుంది అనమాట, ఇంచుమించు మధ్యలో. ఎందుకంత టైం పడుతుంది అంటే మొత్తము ఘాట్ సెక్షన్ అనమాట, మనం స్లోగా అయితే వెళ్ళాలి. సో అందుకే అంత టైం అయితే పడుతుంది. పూణే సిటీలో ట్రాఫిక్ మాత్రము బీభత్సంగా అయితే ఉంది. ఇంకా మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసి స్టార్ట్ అయినాము. ఇక్కడ చూడండి దోశ అయితే చెప్పినాము అనమాట. ఈ దోశ కంప్లీట్ చేసేసి మళ్ళీ మనము మన డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మన వీడియోని చూస్తుంటే ఎవరైనా పక్క ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అట్లనే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఏదైతే మీరు పూణే నుంచి కాలు వాటర్ ఫాల్కి వెళ్ళే మధ్యలో ఈ రూట్ ఉంది కదా, ఈ జర్నీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. మీరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఈ సీన్స్ని కానీ ఈ లొకేషన్స్ని కానీ చూసి. అట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనము ఈ రూట్లో అయితే చూస్తాము. ఈ హైవే వచ్చేసి నాసిక్ వెళ్ళే హైవే. మనము అప్రాక్స్గా ఈ హైవేలో ఒక 60-70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చే విలేజ్ నాయర్గాన్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సింగిల్ లైన్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. అండ్ లైట్గా వాహనం అయితే వస్తుండే. మస్ట్ అండ్ షుడ్గా మీరు రైన్ కోట్స్ అయితే క్యారీ చేయండి. పక్కా మీరు మహారాష్ట్ర సైడ్ వచ్చేటప్పుడు వర్షం బాగానే పడుతుంది. కంపల్సరీగా మీరు రైన్ కోట్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఆ ఫోర్ట్ ఉంది కదా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఛత్రపతి శివాజీ బర్త్ ప్లేస్ అన్నమాట. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ది బర్త్ ప్లేస్ కూడా మనము బ్లాగ్ అనేది కవర్ చేసినాము. కాలు వాటర్ ఫాల్స్ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తా. అందరూ రెడీగా ఉండండి. ఈ సర్కిల్ దగ్గరకు వచ్చేసినాక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి శివాజీ ఫోర్ట్ దగ్గరికి అయితే తీసుకొని పోతుంది చక్కగా. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి మాల్షేట్ ఘాట్ ఇంకా కాలు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే తీసుకొని పోతుంది అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వ్యూ పాయింట్స్ అయితే మనకైతే కనిపిస్తాయి అనమాట. మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది. అండ్ ఈ జర్నీలో ఈ వర్షం మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఈ రోడ్ నుంచి బ్యూటీ ఆఫ్ మహారాష్ట్ర అంటే ఏంటో మీరైతే చూస్తారు. ఒక్కసారి మహారాష్ట్రకు వచ్చి ఈ విజువల్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా అదంతా మొత్తము మాల్షేట్ ఘాట్ అనమాట. అదంతా చూడండి. మన ముందు బైకర్స్ అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ట్రిప్ని. మాన్సూన్లో మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. అండ్ మేము కూడా మంచి వీడియోస్ అండ్ ఫొటోస్ కవర్ చేసుకుంటూ మన రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా కాలు వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. కొత్తగా ఎవరైనా మన వీడియోని అయితే చూస్తుంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ అట్లానే ఒక చిన్న కామెంట్ కూడా. ఘాట్లో మాత్రం ఫాగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లాగే మీరు డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఇక్కడ ముందర చూడండి వాళ్ళ బైక్ అయితే స్లిప్ అయిందనమాట. రోడ్లు మరి కొంచెం స్లిప్పరీగా అయితే ఉంటాయి, ఎందుకంటే మొత్తం వాటర్ పడింది కదా అంత వర్షం వల్ల. ఈ మాన్సూన్లో కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి ఈ ఘాట్లలో వచ్చేసరికి. ఈ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అంటే క్లోజ్గా అయితే ఉందన్నమాట. ఒక చోట అయితే కొండ అది ఇది అనమాట. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం లోయ కనిపిస్తుంది. అటు సైడ్ అంతా విలేజ్ అనమాట. ఈ ఘాట్ దిగి
మనము ముందుకెళ్తే కూబీ విలేజ్ అయితే వస్తుంది అండ్ అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. మొత్తము చూడండి ఇదంతా మొత్తం మాల్షేజ్ గార్డెన్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చు మనం కాలు వాటర్ ఫాల్ దగ్గరికి. మీరు ఏదైనా మాన్సూన్లో మంచి ట్రిప్ వెళ్ళాలనుకుంటే పక్కా మీరు కాలు వాటర్ ఫాల్స్ ఇంకా మాల్షేజ్ ఘాట్ని విజిట్ చేయమని అయితే చెప్తాను. ఎందుకంటే మనం భూలోకంలో ఎక్కడ చూడలేనంత స్వర్గం ఇక్కడైతే కనిపిస్తుంది మనకి. ఆ రోడ్స్ కానీ, ఆ మౌంటైన్స్ కానీ, ఆ వ్యూ ప్రజెంటెన్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ సీనరీస్ అనమాట అన్నీ. ఇంకా మీరు అలానే ఒక 20-25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు హండ్రెడ్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఫుల్ ఫాగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. అక్కడ నుంచి మొత్తం బైకర్స్, ట్రెక్కర్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఈ ఘాట్ని సెలెక్ట్ చేసుకుంటే మాన్సూన్ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. పూణే నుంచి మీరు కాలు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఒక మంచి వెహికల్ అయితే నేను బైక్ అనే చెప్తాను. ఎందుకంటే ఆ ఫీల్ అనేది బైక్లోనే ఉంటుంది, మిగతా కార్లో కానీ, టెంపోలో కానీ, బస్సులో కానీ ఏముండదు. మొత్తం చుట్టుపక్కల వ్యూస్ని అంతా కవర్ చేయొచ్చు. అండ్ స్లోగా రైన్ చినుకులు పడుతుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి మీరు అది ఎక్స్పీరియన్స్ చేయండి. సో అందుకని ఒక మంచి బైక్ తీసుకొని లేదా ఓన్ వెహికల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని కార్లో కానీ, టెంపోలో కానీ వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు ఆ ఫీల్ అనేది అర్థం కాదు. ఇక్కడ చూడండి మొత్తము బైకర్స్ గ్యాంగ్ అంతా వెళ్తుంది అనమాట, మొత్తం రైన్ కోట్స్ వేసుకొని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే అండ్ ఈ వీడియో వరకు వాళ్ళకి నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే ఒక చిన్న కామెంట్ అయితే మెన్షన్ చేయండి. మాన్సూన్ సీజన్లో ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు మొత్తం మాల్షేజ్ గార్డెన్తో ఫాగ్ ప్లస్ రైన్తో కవర్ అయి ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మొత్తం వర్షంలాగా అయితే పడుతుంటుంది మీకు చిన్నగా. మీరు మెయింటైన్ చేయాల్సింది రెండు వస్తువులు అంతే. ఒకటి హెల్మెట్, ఇంకొకటి వచ్చేసి రైన్ కోట్ కానీ, రైన్ కవర్ కానీ, ఏదైనా మొత్తం రైన్ ప్రొటెక్షన్ అయితే మీరు పెట్టుకోండి. ఎందుకంటే తడవకుండా అయితే ఉంటారు అనమాట. అండ్ హెల్త్ కూడా కొంచెం ఇంపార్టెంటే కాబట్టి అది కూడా కొంచెం కేర్ చేయండి. మొత్తము ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు అందరూ హెల్మెట్లు అయితే పెట్టుకున్నారనమాట. ఫస్ట్ మనకి సేఫ్టీ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మనం ఏదైనా బైక్ మీద ట్రావెల్ చేసేటప్పుడు అది కూడా మనము వర్షాకాలంలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి రోడ్స్ అంతా కొంచెం స్లిప్పరీ టైప్లో ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా అయితే రైడ్ చేయడం నేర్చుకోండి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, కళ్యాణ్ జంక్షన్కి వెళ్ళొచ్చు అనమాట మీరు ఆ రూట్లో కనుక వెళ్తే. అండ్ అది వచ్చేసి లాంగ్ అనమాట, లాంగ్ వేలో తీసుకొని పోతుంది. కొంచెం కిలోమీటర్స్ కూడా ఎక్కువనే. అదే మీరు ఈ రూట్లో సజెస్ట్ చేసుకున్నారనుకుంటే షార్ట్ అండ్ స్వీట్గా అయిపోతుంది. అండ్ ఎంజాయ్ కూడా భయంకరంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు. ముందర చూడండి, నా ముందర మొత్తము మేఘాలు మొత్తము కొండను ఆనుకున్నట్లు ఎట్లా వచ్చినాయో. ఒకసారి ఈ దూరం నుంచి ఆ సీనరీని చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. ఏం కనిపిస్తలేదన్నమాట, మొత్తము ఫాగ్తో అయితే రోడ్డు మొత్తం నిండిపోయింది, కవర్ అయిపోయింది. చాలా స్లోగా అయితే వెళ్తున్నాము. కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. నా లైఫ్లో నేను ఇటువంటి ఫాగ్లో ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు, అది కూడా మాన్సూన్లో. మొత్తము మా ముందున్న లారీని అయితే మేము ఫాలో అవుతున్నాం అనమాట. అండ్ నాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, అట్లనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను ఇటువంటి మాన్సూన్ సీజన్లో ఇలాంటి రైడ్ చేయడము, అది కూడా పూణేలో మాల్షేజ్ ఘాట్ని కవర్ చేయాలంటే అసలుకి నెక్స్ట్ లెవెల్ అనమాట. అర్థమవుతుంది ఎంత మంచిగా ఉండదు అనేది. ఇక్కడ చూడండి మా ఫేసెస్ చూడండి, మొత్తము వాన చినుకుల్లో తడసాలి అని బేకం అనే హెల్మెట్ అయితే తీసినాం అనమాట. ఫేసెస్ ఆ చినుకులకి తాకాలి అని, అప్పుడే మనం అది ఫీల్ అవుతాము. మీరు మీ వెహికల్లో వచ్చేటప్పుడు పక్క ఫాగ్ ల్యాంప్స్ అయితే మెయింటైన్ చేయండి. ఒకవేళ లేకుంటే వేయించుకొని మరీ రండి, మొత్తం రిస్కీ ఉంటుంది కొంచెం అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం క్లైమేట్, టైం వచ్చేసి అరౌండ్ మధ్యాహ్నం వచ్చేసి మనకి 1-2 ఆ మధ్యలో అవుతుంది. కాకపోతే క్లైమేట్ చూడండి ఎలా ఉందో, అసలుకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం అందరూ లైట్స్ ఆన్ చేసుకుని వెహికల్స్ అన్ని డ్రైవ్ చేస్తున్నారు అనమాట. ఏదో మనం కాశ్మీర్లో పోతున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట నాకైతే. అండ్ ఈ వీడియోకి మనం మ్యూజిక్ కూడా యాడ్ చేసి మంచిగా అయితే చూపించచ్చు, కాకపోతే నేను చూపాను అనమాట. ఎందుకంటే మీరు ఆ నేచర్ సౌండ్, ఆ రైన్ డ్రాప్స్, అవన్నీ సౌండ్స్ అన్నీ న్యాచురల్గా ఫీల్ అవ్వాలని చెప్పి నేను వితౌట్ మ్యూజిక్తో ఎడిట్ చేసి ఇట్లనే అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు ఫీల్ అవుతున్నారా లేదా కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ నేచర్ మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ. అట్లా ఒక బైక్ వేసుకొని
వర్షంలో. బల్లే బల్లే. ఇలాంటి వాటర్ ఫాల్స్ మీకు చాలా కనిపిస్తాయి. ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట. ముందు ముందు మీకు హెవీ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి ఇట్లా అనమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, పైకి అయితే అలౌ చేయడం లేదు వీళ్ళు. ఇక్కడ కింద ఘాట్స్ అయితే ఉందన్నమాట, పోలీస్ ఘాట్స్. మీకు ఫుడ్కి వాటర్కి అట్లాంటి ఏదాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఈ రూట్లో మీకు షాప్స్, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మీకు దారంతా. ఇంకా మనం ఇక్కడ కొంచెం సేపు అయితే టైం అయితే స్పెండ్ చేసి మంచిగా కార్న్ అయితే తీసుకొని ఇంకా మ్యాగీ కూడా తినేసి అండ్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము. చూడండి ఎత్తు నుంచి వస్తున్నాయి, మనకి కనపడేది ఇక్కడ వరకే, ఇంకా కనిపించింది ఎంత దూరం ఉందో. మనకి ఘాట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మొత్తం ఘాట్ అంతా వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా మొత్తం వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటుంది. అండ్ అంతే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక చిన్న కార్న్ అయితే తీసుకొని మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఈ ఘాట్లో ఒకటి మంచి విషయం ఏంటంటే మన మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కదా, వీళ్ళు ఈ ఘాట్లో కూడా మంచిగా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పెట్టినారనమాట. ఎందుకంటే హెల్మెట్స్ లేకుండా ఎవరికైనా రైడ్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ ఫైన్ అనేది వాళ్ళు వేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘాట్లలో కంపల్సరీగా మనం సేఫ్టీ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి ఇది ఒక మంచి విషయము. అండ్ ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 10 or 20 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు. పక్కన మనకి సావర్నే ఒక విలేజ్ వస్తుంది అనమాట. అండ్ మనకి రైట్ సైడ్లో డైవర్షన్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కాలు వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ ఎంజాయ్ చేయండి మీరు కూడా నాతో పాటు. ఇంకేం మాట్లాడాను నేను ఒక విషయం చెప్తా వినండి జాగ్రత్తగా. మీరు ఎప్పుడైతే పూణే నుంచి కాలు వాటర్ ఫాల్కి ట్రావెల్ చేయడం స్టార్ట్ అయినారో మీరు తిరిగి వచ్చేలోపు రిటర్న్ నైట్ అయిపోతుంది. మీకు అక్కడనే టైం స్పెండ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీరు అక్కడ లొకేషన్స్ని బాగా ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసే లోపల చీకటి పడిపోతుంది ఆల్మోస్ట్. మనకి అక్కడ చాలామంది ట్రావెలర్స్ ఏం చేస్తారంటే అక్కడనే లోకల్లో విలేజ్లో స్టే చేస్తారనమాట. మీరు అట్లా కాకుండా అక్కడ కంఫర్ట్స్ అనేది అంతగా ఉండవు. ఒకవేళ మీరు మంచిగా కంఫర్ట్ జోన్లో ఉండాలి, మంచిగా ఉండాలి, నైట్ అంతా బాగా నిద్రపోవాలంటే కూబి అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్లో మనకి రూమ్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. మీరు అక్కడ వెళ్ళి ట్రై చేయండి. పోయేటప్పుడు ఒక మంచి రూమ్ తీసుకొని అక్కడనే మీరు స్టే చేసి, అంటే మీ బ్యాగ్స్ కానీ ఇంకా మీ ఏదైనా లగేజ్ ఉంది అక్కడ పెట్టి అక్కడ నుంచి మీరు కాలు వాటర్ ఫాల్కి స్టార్ట్ అవ్వచ్చు. తిరిగి వచ్చేలోపు మళ్ళీ మీ హోటల్కి రీచ్ అయ్యి హ్యాపీగా అయితే నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీ జర్నీని అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇదే అనమాట ప్లాన్. ఇక్కడ చూడండి ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రం దొరకదు. ఇక్కడ అన్ని స్నాక్స్ ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. వడాపావు, ఇంకోటి పావు బాజీ, మ్యాగీ అన్నీ ఇలాంటి ఫుడ్ అనమాట. వాటర్ ఫాల్ తీసుకొచ్చి మీరు పక్కన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మొత్తం ఇక్కడ అంత చిల్ అయ్యే ప్లేసెస్ అనమాట. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ పై నుంచి ఎట్లా పడుతున్నాయో ఏమన్నా ఉందా. ఫాల్స్ మాత్రం భయంకరంగా అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అంతా ఫ్యామిలీ మొత్తం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వచ్చేటప్పుడు ఆ వ్యూస్ కానీ టర్నింగ్స్ లొకేషన్స్ మొత్తం అన్ని వ్యూ పాయింట్ అనమాట. ప్రతి ఒక్కటి వ్యూ పాయింట్. అండ్ ప్రతి ఒక్క 10 మీటర్స్కి వెళ్తే ముందర మనకి వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటాయి పైనుంచి. చూడండి ఎంత బాగుంటుంది మాల్సేస్ ఘాట్. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ కండి. మనకు ఎట్టు చూసినా వాటర్ ఫాల్సే దాదాపుగా లెక్కలేనని అసలు నేనే కౌంట్ చేయలేకపోతున్నా. అన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి మనకి ఘాట్లో. వామ్మో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లా పడుతున్నాయో. అండ్ 2 సైడ్స్లో పడుతున్నాయి అనమాట. ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పవచ్చు. రీల్స్, ఫొటోస్ దుమ్ములు చెప్తున్నారు ఒకరొకరు ఫ్యామిలీస్ అంతా. అండ్ మా వాళ్ళు మాత్రము మస్తు ఎంజాయ్ చేయడం లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అంతా. మనం కూడా పైకి వెళ్ళి చూద్దాము వాటర్ ఫాల్స్ ఎట్లా పడతాయి, ఏం లేదు ఏం కదా అని. అండ్ మావాడు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. మీరు ఇట్లాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ప్రతి వాటర్ ఫాల్ దగ్గర. మన ముందు చూడండి పై నుంచి వస్తున్నాయి వాటర్ ఫాల్స్. ఇంకా అవి ఎంత దూరం నుంచి వస్తున్నాయో తెలియదు. ఫుల్ హ్యాపీగా ఉన్నాను అయితే. ఎప్పుడు ఇట్లాంటి వాటర్ ఫాల్స్ని అయితే చూడలేదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము వాటర్ ఫాల్స్ మీద పైకి కూడా అయితే ఎక్కినారనమాట జనాలు అందరూ. ఏం పిచ్చింది చూడండి. టూరిజం మాత్రం మామూలుగా లేదు ఇక్కడ మహారాష్ట్రలో, పూణే సైడ్ మొత్తం అంతా. ఇక్కడ మా బ్రో చూడండి ఇంకా ఇదే చాలా అన్నట్టు ఇంకా పైకి పోవాలని ఎలా పైకి ఎక్కుతున్నాడో వాటర్ ఫాల్స్ మీదకి. నేను ఎక్కడి వరకే స్టాప్ ఉంది, ఇంకా మిగతా పైకి పోవడానికి అయితే లేదు.
నెక్స్ట్ లెవెల్ ఉంది వాటర్ ఫాల్. మీరు కింద నుంచి వ్యూ అబ్జర్వ్ చేయండి. వాటర్ ఫాల్స్ అనేవి ఎట్లా కింద పడుతున్నాయో, ఏదో బండ మీద పోస్తే దొల్లుకుంటూ వచ్చి పడుతుంటాయి చూడు, ఆ లెవెల్లో అయితే కనిపిస్తున్నాయి అనమాట. నీట్గా అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ వ్యూ మాత్రము. ఎక్సలెంట్ ఉంది నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్ మనకి కాలు వాటర్ ఫాల్ నుంచి నెక్స్ట్ డైవర్షన్ తీసుకోవాల్సింది ఇంకా ఇదే లాస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ నుంచి మనము సైడ్కి అయితే సావర్ని విలేజ్ వస్తుంది, అక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకొని చక్కగా కాలు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మొత్తం మేఘాలు అనేది కొండనైతే కంబేషన్ అనమాట. ఈ లొకేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, చూసి ఆనందించాల్సిందే. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి. మొత్తం మేఘాలన్నీ ఆ కొండనైతే చుట్టూ కంబేషన్ అనమాట. మేఘాలు ఏదో కిందకు వచ్చి వాళ్తున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్గా చూడండి మీరు ఆ కొండని. ఇక్కడ చూడండి మీరు, మనం ఇప్పుడు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినామన్నమాట. ఇది ఘాట్లో నుంచి మనము సైడ్కి ఇప్పుడు డైవర్షన్ తీసుకొని ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము కాలు వాటర్ ఫాల్ చూడడానికి. మధ్యలో మనకి ఇలాంటి బ్రిడ్జెస్ చాలా కనిపిస్తాయి. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉంది చూడండి, ఆ రాళ్ళ మధ్యలో వాటర్ వస్తుంటే. ఇంకా అట్లనే ఒక చిన్న రోడ్ వస్తుంది, ముందరకు పోయిన తర్వాత ఒక లోకల్లో ఒక విలేజ్ వస్తుంది అనమాట. అండ్ అక్కడ నుంచి బైక్స్ పార్క్ చేసేసి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. పెద్ద పెద్ద బస్సెస్ కానీ లాంగ్ వెహికల్స్ కానీ ఆ విలేజ్ దగ్గరనైతే స్టాప్ అవుతాయి అనమాట. ముందుకు వస్తే మనకు చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ మన బైక్ ఎంట్రీ చేయించి ఇంకా మనమైతే వాటర్ ఫాల్లోకి అయితే స్టార్ట్ అవ్వాలి. వైల్డ్ క్యాట్. ఇంకా డీప్ ఫారెస్ట్ లేక్ అయితే మనము మన బైక్ని అయితే తీసుకొని పోతున్నాము. పర్ఫెక్ట్ అడ్వెంచర్ బైక్ ఉండాలి. ఈ రోడ్లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు మనము. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ అనమాట. హిమాలయన్ కానీ లైక్ ఎక్స్పల్స్ 200 కానీ ఇట్లాంటివి ఉంటే ఈ బైక్తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం ఈ రోడ్లో. వీళ్ళంతా వాటర్ ఫాల్స్ చూసి కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్నారు అనమాట. చాలామంది ఇందులో ప్యాకేజ్ తీసుకొని వచ్చారు, కొంతమంది ఓన్ వెహికల్స్లో వచ్చినారనమాట. ప్యాకేజ్లో అయితే అంత ఏం థ్రిల్ ఉన్నది, ఎందుకంటే వాడు మధ్యలో ఎక్కడ ఆపాడు కదా. అదే మనం ఓన్ వెహికల్ ఒకటి తీసుకొని వస్తే మనం ఎక్కడంటే ఎక్కడ మంచి మంచి లొకేషన్లో అయితే ఫోటో తీసుకోవచ్చు. మా తిప్పలు చూడండి వాటర్ ఫాల్స్ కోసము. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఇట్లుంటుంది. రోడ్డే సరిగా లేదు, బైక్ చూడు ఎట్లా తీసుకొస్తున్నాము. జాగ్రత్త బ్రో, అడ్వెంచర్ బైక్ కూడా కాదు, జస్ట్ నార్మల్ బైక్. ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఈ రివర్ని క్రాస్ చేసి మనమైతే బైక్ని ముందుకు తీసుకురాలేము. చూసుకోవచ్చు మీరు, అన్ని బైక్స్ అన్నీ అక్కడనే పార్క్ చేసినారు. ఈ రివర్ని దాటాలంటే కొంచెం రిస్క్ అనేది చేయాలి. నేను చూడండి చేతిలో మొబైల్ పట్టుకొని వస్తున్నా, ఎటువంటి సపోర్ట్ లేదు, నాకైతే భయం అవుతుంది నీళ్ళలో ఎక్కడ కింద పడిపోతున్నా అని. అట్ ది సేమ్ టైము నీళ్లు మాత్రము మన మోకాళ్ళ పైకి నడుముల వరకు అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి మనిషికి నడుముల వరకు అయితే వస్తున్నాయి. ఫ్లో మాత్రం ఇంకా ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ ఉందనే చెప్తాను నేను. బాబా ఏమన్నా విజువల్సా, 2 సైడ్ల నుంచి 2 వాటర్ ఫాల్స్. ఇటు చూడండి ఎంత ఎత్తు నుంచి పడుతుంది చూడండి వాటర్. నిజంగా దూరం నుంచి చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలడం లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎట్లుంటుందో అసలు ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ప్రతిసారి నేను రీల్స్లోనే చూసేవాడిని, ఫస్ట్ టైము నా 2 కళ్ళతో రియల్గా చూస్తున్నా. ఆ పొగ చూడండి మొత్తము మంచు మాదిరి, ఆ ఫాగు. ఇది వచ్చేసి ప్యారడైజ్ వాటర్ ఫాల్ అనమాట. ఇవి 2 పక్క పక్కనే ఉంటాయి. అది వచ్చేసి కాలు వాటర్ ఫాల్, ఇది వచ్చేసి ప్యారడైజ్. ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఉంది చూడండి. అండ్ టోటల్లీ మనకు వచ్చేసి కాలు వాటర్ ఫాల్స్ వచ్చేసి ఒకటేసారిగా మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ 1 నుంచి మనకి కింద వరకు, కాకపోతే కింది స్టెప్ అయితే కనిపించదు మనకు, అదే కదా పై నుంచి వస్తుంది, అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత కింద సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కింద ఉంటాయి. 2 కనపడవు మనం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే మనము ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఒకసారి చూడండి వ్యూ మొత్తము మొత్తం ఫాగ్తోనే ఉందన్నమాట. ఇంకా దూరం నుంచి చూస్తుంటే ఫాగ్ కవర్ అయ్యి ఫస్ట్ స్టెప్ వాటర్ ఫాల్ కనపడడం లేదు చూడండి, కాలు వాటర్ ఫాల్. ఓకే, ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిస్తే చాలు అనమాట, మనము వాటర్ ఫాల్స్ అనేది రీచ్ అయిపోతాము. కాకపోతే ఆ రివర్ని ఎట్లా క్రాస్ చేయాలనేది మనకు ఒక పెద్ద టాస్క్. ఇక్కడ చూడండి
జిప్ లైన్ అయితే ఉందన్నమాట. రివర్ని క్రాస్ చేయడానికి వీళ్ళు జిప్ లైన్ అయితే యూజ్ చేస్తారు. ప్రతి పర్సన్కి వీళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అంటే అప్ అండ్ డౌన్ ఒకసారి వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు. ఒక చిన్న టోకెన్ ఉంటుంది, ఆ టోకెన్ని చూపిస్తే ఒకసారి వెళ్ళొచ్చు రావచ్చు అనమాట 100 రూపీస్లో. అండ్ ఇది ఒకటైతే బెస్ట్ థింగ్ అనమాట, ఎందుకంటే వాటర్ హెవీ ఫ్లో ఉంది, జిప్ లైన్ కరెక్ట్ అనుకోవచ్చు. కొంతమంది రోప్ ఉంటుంది అనమాట, రోప్ని పట్టుకొని రివర్ని క్రాస్ చేస్తారు, కాకపోతే కొంచెం డేంజరు. ఇదైతే బెటర్ అనమాట. చూడండి ఈ జిప్ లైన్ ద్వారా మేమైతే వచ్చినాం. మనము ఇప్పటి నుంచి నడిచింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి నడిచేది ట్రెక్కింగ్ చేసేది ఇంకొక ఎత్తు అనమాట. ఇక్కడ నుంచి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే అంత కేర్ఫుల్గా ఉండాలి. సో మేము వీడియోస్ తీయడం కూడా ఆపేసినాం అనమాట, ఎందుకంటే 2 హ్యాండ్స్ యూజ్ చేసి ట్రెక్ చేయాలన్నమాట, ఏదైనా పట్టుకోవడం కూడా. ఫైనల్లీ వి రీచ్ ద వాటర్ ఫాల్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాటర్ సౌండ్, వాటర్ సౌండ్ అయినా సగం చేస్తాం, భయంకరంగా ఉంటుంది. పక్కనే లోయ, కొంచెం మాత్రం జారి ముందరికి సక్క లోయలోకి అనమాట. మొత్తం బురద, చిన్న రస్తా ఉంది అంతే. ఇంకా షాప్స్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కొండలాగా వస్తుంది. రివర్ని క్రాస్ చేసుకుంటూ పోవాలి, రివర్లోనే నడుచుకుంటూ పోవాలి. అంటే ఈ రివర్ ఉంది కదా, ఇప్పుడు సైడ్కి పట్టుకొని రావాలన్నమాట రాళ్ళతో పాటు. ఆయన అక్కడ కూర్చున్నాడు కదా. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకా పైకి చూస్తే కాలు వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనం నడుచుకుంటూ పోవాలి, ఈ సైడ్ నుంచి. ఇక్కడ చూడండి నేను కొండను ఎట్లా బాగుతున్నాను, ఒక చేత మొబైల్ అండ్ ఇంకో చేత ఏం లేదు, ఆ రాళ్ళని పట్టుకొని అయితే మెల్లగా వస్తున్నా. ఎత్తు ఉందనమాట, మీకు వీడియోలో ఇట్లా ఫ్లాట్గా కనిపిస్తుంది కానీ ఇదైతే స్ట్రైట్ ఉంది పైకి, చాలా స్కేరీగా అయితే ఉంది. ఇక్కడ చూడండి ముందర గ్రిప్ లేదు ఏం లేదు, అట్టనే బురదలో పోవాలన్నమాట పట్టుకొని. వీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నారు మొత్తము. ఇక్కడ జారితే అంతే పనే, ఇంకా కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఫ్లో మాత్రం హెవీగా అయితే ఉంది వాటర్ ఫాల్ కింద. ट्रेक पॉइंट नीचे आ जाओ, चलो कुछ नहीं, ऊपर कुछ नहीं मिलेगा, रिस्की है सब। చూడు ఫైనల్ గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం మనము. చూడండి ఎట్లా పడుతుంది, వ్యూ మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే మొత్తము పొగ మంచుతో ఉంది కాబట్టి పైనుండే వరకు ఏం కనిపించడం లేదు. ఆ 2 స్టెప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి అంతే, అంతకుమించి ఏం కనిపించడం లేదు. అదే మనము కొంచెం వర్షం తగ్గినప్పుడు వస్తే కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం బెటర్ చూడండి, ఆ ఫాల్స్ మొత్తం ఎట్లా పడుతున్నాయి. ఈ 2 స్టెప్స్ అనమాట, యాక్చువల్గా ఇది 5 స్టెప్స్ ఉంది కాలు వాటర్ ఫాల్ అనేది. కాకపోతే మనము ఇక్కడ నుంచి వ్యూ అయితే పర్ఫెక్ట్గా అయితే చూడొచ్చు 2 స్టెప్స్ వరకు. ఇంకా పైకి వెళ్ళొచ్చు కానీ ఇంకా అంత రిస్క్ అయితే మేము చేయదలుచుకోలేదు. ఇక్కడ నుంచి అయితే చాలు, ఓవరాల్గా అయితే ఇది చూడండి ఎట్లా కనిపిస్తుంది చూడండి మొత్తము పై నుంచి కింద వరకు. యాక్చువల్గా ఏదో బాహుబలి సినిమాలో చూస్తే ఎట్లుంది సేమ్ అదే టైప్ ఉందన్నమాట, నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలు ఇంకా ఈ లైఫ్కి అయితే ఇది చాలు. ఇంకా చాలా కష్టపడి ఈ వాటర్ ఫాల్ని చూడడానికి అయితే ట్రెక్కింగ్ చేసి అయితే వచ్చినాము. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీలింగ్ ఇది. ఇంకా మా బ్రో అయితే రీల్స్ మాత్రం చంపేస్తున్నాడు ఇక్కడ నుంచి అంతా. ఇన్స్టాలో మొత్తం దుమ్ములు ఎత్తాడు అనమాట. ఆ రీల్స్ని ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఐడి మెన్షన్ చేస్తా, అక్కడికి వెళ్ళి ఫాలో కొట్టండి. మేము పెట్టే రీల్స్ అన్నీ అక్కడ మీరు చూడొచ్చు అనమాట. మంచి మంచి రీల్స్ అయితే షూట్ చేసి మనము ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేస్తాము. ఎవరైనా ఫాలో కావాలనుకుంటే వెళ్ళి ఫాలో అవ్వండి. మొత్తానికైతే ఇది మన కలు వాటర్ ఫాల్ వీడియో. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మనం అయితే రిటర్న్ అయిపోయినాము. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి చిన్న కామెంట్ అయితే చేయండి. అట్లాగే ఒక చిన్న సబ్స్క్రైబ్, నా కోసం ఇంత కష్టపడి తీసిన. ఇక్కడ బ్యాగ్ పెట్టేసాం పైకి పోలేక. యాక్చువల్గా దీన్ని బ్యాన్ చేసే మంచిది, చాలా డేంజర్ వస్తుంది నిజంగా. అసలు బ్యాగ్స్ ఇక్కడ పెట్టేసాం పోలేక. ఇదంతా వాటర్ ఫాల్. ఇంకా మేము చూసి వచ్చేస్తాం. నేను లాస్ట్ ఇంకా ఎవరు లేరు, అన్నీ చూస్తే ఎవరు లేరు. నో వన్ ఇస్ దేర్. మా అవతారాలు చూడండి ఇంత బురద. మనము రీల్స్ చూసినట్టు అంత ఎక్స్పెక్టేషన్ ఏం చేయొద్దండి, అంత ఈజీ కాదు. మొత్తం మట్టి అవుతుంది, మొత్తం మట్టి అయిపోతుంది. సో చూసుకోండి మరి. ఇంకా మనకి కాలో వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయిపోయి వచ్చే దారిలోనే చూసాను
ఇది యాక్చువల్గా పోయేటప్పుడే చూద్దాం అనుకున్నాం, కాకపోతే టైం లేదు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఇది కూడా ఒకసారి విజిట్ చేయాలనుకున్నాం. విజిట్ చేసేసినాం. ఒక చూడండి మొత్తం వాటర్ బబుల్స్ లాగా ఎంత పైకి వస్తున్నాయో, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత కష్టపడి కాలు వాటర్ ఫాల్కి ట్రెక్ చేయలేదు అనుకున్నా, కానీ చేసేసిన. ఇప్పుడు ఇది కాలు వాటర్ ఫాల్కి బాయ్ చెప్పే టైం అనమాట. చూడండి అందరు అక్కడ రైన్ కోట్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో. పై నుంచి చూడండి వాటర్ ఫాల్, అసలు నా కళ్ళకైతే ఏదో అద్భుతంలాగా కనిపిస్తుంది. అండ్ వీడియో ఎలా ఉందో ఒకసారి చిన్న కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. అట్లాగే నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. జిప్ లైన్ కోసం ఎంతమంది క్యూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకా అలో లేదనమాట, స్టాప్ చేశారు. యాక్చువల్లీ మేమిద్దరమే స్టాప్, చాలా రిక్వెస్ట్ చేశారు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చేసి శివాజీ మహారాజ్ది బర్త్ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. అప్రాక్స్ ఒక 15 minutes వీడియో ఉంది, అది కూడా కొంచెం లెంత్ వీడియోనే. ఆ వీడియోని మర్చిపోకుండా ఉండాలంటే మీరు పక్కా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మనకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీరు ఆ వీడియోని వెంటనే చూడొచ్చు అనమాట. బాయ్ బాయ్, డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఓకే, బాయ్ బాయ్.